ఒక యూట్యూబ్‌ని నడిపించాలి అంటే నిజంగా చెప్తున్నాను పీస్ ఆఫ్ మైండే కాదు, ఇంట్లో పీస్ గూడా ఉండాలి. అంటే సైలెన్స్ ఉండాలి. పిల్లలకి ఎట్లయితే హాలిడేస్ స్టార్ట్ అయ్యాయో నాకైతే చుక్కలే కనిపిస్తున్నాయి. ఒకడొచ్చి ఇంత పెద్దగా ఫ్యాన్ వేస్తాడు. ఇంకొకళ్ళొచ్చి టీవీ పెట్టుకుంటారు. ఇదే అల్లరి, గొడవ, ఫైటింగ్‌లు ఇవే ఉంటాయి. సో, నాకు గూడా అదే కష్టాలున్నాయి. అందుకే వీడియో పెట్టడంలో మస్తు డిలే అయితుంది. ఈరోజు ఎక్కడికో ఎళ్లారు వాళ్ళు బయటికి. అందుకోసమే ఇది లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను కదా మా సోనీది వెల్కమ్ చేసాం బేబీని అని. ఇట్లనైతే నేను మంచిగా ఇట్లా డిజైన్ చేశామన్నమాట. నేను మా ఇంటి ఎదురుగా ఉంటుంది కదా తను కలిసి ఇట్లా మంచిగా ఫొటోస్ అన్ని ఇట్లా చేపించాము. ఫొటోస్ చేపించి బెడ్రూమ్లో ఇట్లా దానికి బెలూన్స్కి హ్యాంగ్ చేసామన్నమాట. ఇంకా వాళ్ళైతే ఫుల్ సర్ప్రైజ్ అయ్యారు మా సోని వాళ్ళు. ఇట్స్ ఏ గర్ల్ అనేసి అది కూడా అట్లా పెట్టాము. చిన్న బేబీ అసలు మా ఇంట్లో ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చిందంటే 15 ఇయర్స్ తర్వాత. 15 ఇయర్స్ తర్వాత ఒక చిన్న పాప వస్తే అంటారు కదా మస్తు అసలు ఒక డైమండ్ వచ్చినట్టు అంత వెలుగొచ్చింది మా ఇంటికి అయితే. అందరూ కలవడానికి వచ్చారు. ఇట్లా అందరు వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట, తోడికోళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఆమె చెప్పానుగా సరిత అని, తనే అనమాట ఇంటి ఎదురుగా ఉంటుంది. ఆ బుడ్డోడేమో మా ఇంట్లో కింద హనుమాన్ చాలీసా పారాయణానికి వచ్చేవాడు. వాడు ఎంత గట్టిగా అరుస్తాడంటే నేను ఆల్రెడీ పెట్టున్నాను అనుకుంటాను వీడియోస్లో, జై శ్రీరామ్ జై గోమాత అని. ఇంకోటేమో అమ్మవారిది కూడా ఐగిరి నందిని కూడా గట్టిగా చదువుతాడు. భారత్క వచ్చా వచ్చా అని కూడా గట్టిగా చెప్తాడు వాడు. ఇంకా మా బుడ్డిదానికి చెప్తున్నాము నువ్వు కూడా అట్లనే చెయ్యి అంటే నమస్కారం పెడుతుంది, ఇప్పుడే వద్దు అని. ఇంకొచ్చిన వాళ్ళు చేతుల్లో డబ్బులు ఇవ్వడము అట్లా జరుగుతుంటుంది కదా మన ఇంట్లో. అది వీడు మన పృథ్వీ మామ అనమాట, పృథ్వీ దాని పేరు. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.